సరే, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉంటాయి. ఒక పార్టీ వాళ్ళు అటు చేస్తారు, ఒక పార్టీ వాళ్ళు ఇటు చేస్తారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. మీరిప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా మీ బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ వారే అనుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూడా అహంకారం ప్రదర్శించకుండా, గర్వం ప్రదర్శించకుండా, దర్పం ప్రదర్శించకుండా అందరితో కలిసిమెలిసి ఉండి తలలో నాలుకలా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అట్లాగే వార్డు సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గెలవడం ఒక భాగం అయితే, గెలిచిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం ఇంకా కష్టమైన పని. నిలబడాలా కూడా మన బాధ్యత. నువ్వు నిలబడుతున్నావు ఆల్రెడీ, నాకు తెలుసు. నువ్వు చాలామంది పేదవాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని అందరినీ కూడా అడుగుతావు, నాకు తెలుసు. సర్పంచ్ కంటే మొదలు పోయినాం, కానీ సర్పంచ్ అయినాక కూడా పోవాలనే నేను చెప్తాను. ముందు అశోక్ ఎట్లున్నాను, ఇప్పుడు అశోక్ కూడా అట్లనే ఉండాలి. ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళు, నిన్ను బలపరిచిన వాళ్ళు అందరు కూడా పేరు వచ్చేటట్టు చూసుకోవడం మీ బాధ్యత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు చేయవలసింది ఏంటి? ఊరు శుభ్రంగా ఉంచడం, రోడ్లు శుభ్రంగా ఉంచడం, మోరీలు శుభ్రంగా ఉంచడం, లైట్లు పోతే లైట్లు పెట్టేయడం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం. ఇక ఇబ్బంది వచ్చిందంటే పోవాలి. ఏ వాడు కావాడు, మీ గ్రామ సర్పంచ్గా ఏదైనా ఆఫీస్లో పని ఉన్నదంటే నన్ను తీసుకొని పోయి అలాగే ఎంఆర్ఓ తోటో ఎండిఓ గారితో మాట్లాడే అంత ఉండదు పాపం వాళ్ళకి. మీరు కూడా ఉండిపోయి ఆడ నిలబడి మాట్లాడి, చిన్న పనులే ఉంటాయి, పెద్ద పనులే ఉన్నాయి వాళ్ళకి. ఆ పనులు చేపిస్తే వాళ్ళకి ఒక తృప్తి. అరే మా సర్పంచ్ పిల్లంగానే వస్తాడు, ఎక్కడికంటే అక్కడ మాతో వస్తాడు అన్న ధైర్యం మీరు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేను మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి అని ఉన్నది కాబట్టి, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే నాకు మంచి పేరు, నువ్వు చెడ్డ పేరు తెస్తే నాకు కూడా చెడ్డ పేరు. కాబట్టి సింపుల్, ఏం లేదు. మనం ఇంతకుముందు ఎట్లున్నామో గట్లనే ఉండాలి. మన వ్యవహారం మారద్దు అంతే. అట్లా ఉంటే సరిపోయి మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు ఒక టీం వర్క్గా ఉంది. ఈ వార్డు మెంబర్లు కూడా మనందరూ రాలేదు, మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. నేను ఎలక్షన్లు అయిన తర్వాత నేను పార్టీలు చూడలేను. నేను 2014 నుంచి ఒకసారి ఎలక్షన్లు అయిందంటే అన్ని పార్టీలో ఏ పార్టీలో నాకు సంబంధం ఉండదు. నాకు బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేనంటే అందరికీ పెద్దగా తిరిగినే ఉండాలి. నేను అట్లనే ఉంటూ వస్తున్నాను, నా వ్యవహారం కూడా అట్లనే ఉంటూ వస్తుంది. నేను ఒకళ్ళు గది కళ్యాణ లక్ష్మి అంటే ఇలా సంతకం పెట్టా, గల పెట్టా, ఇట్లా ఏమి లేదు. ఎవరింటికి వచ్చి ఏదొచ్చినా, ఎవరు నన్ను కలిసి ఏది అడిగినా పార్టీలకు అతీతంగా పనిచేసినాం. మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. కొందరు వార్డు మెంబర్లు, నేను వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలనే వచ్చిన ఇక్కడికి. నేను పోనీ రాకపోయినా పర్లేదు, మీ మధ్యన మీరు మాత్రం సరే, నేను వచ్చినప్పుడు రాకున్నా పర్లేదు, కానీ మీరు ఒక టీంగా ఉండండి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు. మీరు మొత్తం 16 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్, మీరే ఒక టీం. ఇప్పుడు మీరంతా ఇంటోళ్ళు, మేము బయట వాళ్ళు. మీ మధ్యలో పొరపచ్చాలు ఉండద్దు. మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే గ్రామ అభివృద్ధి కుంటుపడతారు. మీరందరూ కలిసి ఉంటే, వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరు కలిసి ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. నేను ఈ సందర్భంగా వేరే పార్టీ బలపరిచిన ఆ వార్డు మెంబర్లు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అది మనసులో పెట్టుకోవద్దు. నిన్న దాకా ఎలక్షన్లు అయిపోయినాయి. మీరు ఇప్పుడు వార్డు మెంబర్ అంటే గ్రామం కోసం మీరు పనిచేయవలసిన బాధ్యత గ్రామ ప్రజలు ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసి పనిచేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు మీ పనులలో, మీ బాధ్యతల్లో 100% సక్సెస్ కావాలని, గ్రామ అభివృద్ధికి మీరు పునరంకితం కావాలని, మీకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.